చొట్ల నియోజకవర్గంలో మా జువ్వాడి నరసింహ ఆదేశాల మేరకు మల్లాపూర్ మండలంలో ప్రతి గ్రామంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో పాదయాత్రగా ప్రతి గ్రామానికి వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు బాబు గారు అహింసవాదంతో భారతదేశ స్వతంత్రాన్ని తీసుకొస్తే భారత రాజ్యాంగాన్ని మన జై భీమ్ గారు తీసుకొచ్చారు. ఈ రోజు దీన్ని బీజేపీ ప్రభుత్వం గత పార్లమెంట్లో సమావేశాలలో అమిత్ షా గారు మాట్లాడుతూ అహంపూరితంగా మాట్లాడుతూ అంబేద్కర్ 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 అనడం వల్ల ఏం లాభం ఉంది, అదే దేవుణ్ణి మీరు ఇన్నిసార్లు కొలిసినట్టయితే స్వర్గానికి పోదురు అనే ఆశ ఉంది. స్వర్గం పోయినోడు ఏమీ చేయలేడు, కానీ అంబేద్కర్ని ఆజ్ చేస్తే ఇవాళ బీసీ రిజర్వేషన్ కానీ ఎస్సీ రిజర్వేషన్ కానీ ఈ స్వతంత్ర ఫలాలు మాకు అందుతున్నాయి. ఇవాళ అంబేద్కర్ అనే వ్యక్తి ఉండడం వల్లనే నేను ఈ రోజు ఇక్కడ మాట్లాడడానికి హక్కు కల్పించు, లేకపోతే అగ్రవర్ణాల చేతుల్లోనే మేము చాలా హింసకు గురవుతుండే. ఇలా అంబేద్కర్ని కాపాడడం కోసం మా కాంగ్రెస్ పార్టీ ధ్యేయంతో ఇలా ఊరూరికి తిరిగి అంబేద్కర్ని, బాపూజీని, రాజ్యాంగ పరిరక్షణ కాపాడుకుంటామని మేము అందరము ఈ సమావేశంలో మాట్లాడుతాం.